ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వోన్నతమైన స్థలముల్లో ఆసీనుడివై ఉండి నిరంతరము మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రపరుస్తున్న దేవాస్తుతులు. ప్రభువా, గడిచిన రాత్రి కాలమంతా కూడా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు, మంచి నిద్ర మాకు అనుగ్రహించినందుకు, మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా మీరే భద్రపరిచి కాచి కాపాడినందుకు స్తుతులు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సూర్యోదయమును చూడటకు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకే స్తుతులు. సజీవ లెక్కల్లో ఉంచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును అంటున్నారు. అవును ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ లోక సంబంధమైన జ్ఞానముతో మేము జీవించాలని ఆలోచన చేస్తున్నాము తండ్రి. క్షమించండి అయా. మీరే ఈ లోకంలో జ్ఞానం ఇచ్చే దేవుడవై ఉన్నావని, మీరే తెలివితేటలను అనుగ్రహించే దేవుడవై ఉన్నావని, అయా మీ నోట నుంచి వచ్చు ప్రతి మాటను విలువైనదే అని, మీ వాక్యానుసారంగా జీవిస్తే ఎటువంటి ప్రమాదంలో మేము ఈరోజు పడము అని అయ్యా మాకు మరొక్క రోజున మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. మేము ఈ రోజున మా చదువులను ఆధారం చేసుకోనకుండా, మా ధనాన్ని ఆధారం చేసుకోకుండా, కుటుంబాన్ని, మా స్నేహితులను, మా బంధువులను ఆధారం చేసుకోనకుండా మీపై ఆధారపడి జీవించే బిడ్డలుగా మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకోండి తండ్రి. అయ్యా ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాల సమయాన్ని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాము నాయన. బిడ్డలకు ఏ సమస్యలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో వాటిలో నుంచి ఈరోజు బిడ్డలకు విడుదల దయచేయండి. వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి. శాంతిని, సమాధానాన్ని బిడ్డల హృదయంలో స్థాపించండి నాయన. ప్రభువా, ఈ రోజున మా ప్రయాణాలను బట్టి కూడా అడుగుతున్నాము. మేమందరం కూడా వెళ్తూ వస్తూ ఉండగా నాయన మీ యొక్క రక్షణ మాకు దయచేయండి. మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి తండ్రి. క్షేమకరంగా, సురక్షితంగా మేమందరము కూడా ప్రయాణించుటకు మీ యొక్క కృపను కుమ్మరించమని బ్రతిమాలుకుంటున్నాం అయా. ఈ రోజున మేము ఏ విషయాన్ని బట్టి బలహీనులుగా ఉండకుండా బలము కలిగి ఉండుటకు సహాయం అనుగ్రహించండి. సమృద్ధితో మా జీవితాలను నింపండి తండ్రి. ఏ ఒక్కరు కూడా అనారోగ్యముతో, వ్యాధి బాధలతో, అప్పులతో ఉండకుండా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. అయా ప్రతి బిడ్డకు మంచి ఆహారమును అనుగ్రహించండి దేవా తండ్రి. ఈ రోజున మేము చేస్తున్న పరిచర్యలు, వ్యాపారములు, చేతి పనులు, ఉద్యోగములు ప్రతి వాటిని కూడా ఆశీర్వదించండి అయ్యా. నూరంతలుగా ఫలించేవారిగా మమ్మల్ని నిలబెట్టుకోండి తండ్రి. ఎటువంటి నష్టాలు మేము చూడకుండా లాభాల వైపు మమ్మల్ని ప్రయాణించులాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న వారికి తోడై ఉండండి. శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. అయ్యా ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీ కాపుదల దయచేయండి అయ్యా. ఈ రోజున రిపోర్ట్ల కొరకు, చెకప్స్ నిమిత్తం, ఆపరేషన్స్ కొరకు వెళ్తున్న వారు ఉన్నారు. వారందరికీ మీ యొక్క క్షేమాన్ని దయచేయండి. ప్రతి రిపోర్ట్ కూడా వారికి అనుకూలంగా మార్చబడుటకు కృప చూపించండి తండ్రి. అయ్యా ఈ రోజున మేము అందరం కూడా మీ నామాన్ని ఘనపరిచేవారుగా ఉండుటకు సహాయం అనుగ్రహించండి. మీ నామానికి విరోధముగా, మీ నామానికి ఆయాసకరంగా మేము జీవించకూడదు నాయన తండ్రి. మా మాటలు, మా క్రియలు, మా చేతలు అన్నీ కూడా మీ ఆధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రభు, ఎంతో విలువైన సమయాన్ని మాకు అనుగ్రహించారు. ఈ సమయాన్ని మేము దుర్వినియోగపరచకుండా మాకు సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయమును, క్షమించే హృదయమును మాకు అనుగ్రహించండి తండ్రి. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా మీ ప్రేమను కనపరిచేవారిగా మమ్మల్ని ఈ రోజున నిలవబెట్టుకోమని ప్రభువా. ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారందరినీ దీవించండి. సంవత్సరమును దయాకిరీటము చేత వారిని అభిషేకించమని ఆయన. మేము కూడా కొందరికైనా మీ మాటలు చెబుతూ, స్వార్థను ప్రకటిస్తూ, రాజ్య స్వార్థలో పాలిభాగస్తులై ఉండే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకును అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.